హలో టు ఆల్, వెల్కమ్ టు నెక్స్ట్ కోడ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ సింపుల్గా NAND గేట్ యూజ్ చేసుకొని బేసిక్ గేట్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో చూసుకుందాం. సింపుల్ అంటే సింపుల్ ఉంటాయి. ఇప్పుడు చెప్పే ట్రిప్స్ ఫాలో అయితే మీకు ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా డ్రా చేస్తారు. ఈ వీడియో కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అని వస్తుంది. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ బేసిక్ గేట్స్ గురించి మీకు ఐడియా లేకపోతే ముందు నా వీడియో ఉంది, ఆ వీడియోని చూడండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బేసిక్ గేట్స్ యూజింగ్ NAND గేట్స్. మనం ఏం చేయాలంటే బేసిక్ గేట్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి. దేనితోని? NAND గేట్స్తోనే బేసిక్ గేట్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి. బేసిక్ గేట్స్ ఏంటి? నాట్, ఇంకా నాట్, ఆరు అండ్ XR, XNOR. ఈ గేట్స్ని NAND గేట్స్ యూజ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే నాట్ గేట్ చేద్దాం. నాట్ గేట్ దీన్ని ఏం చేయాలి? నాట్ గేట్ మనకి ఏంటిది? అవుట్పుట్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? మనం ఏ అనేది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ y = a బార్ వస్తుంది. ఏ అనేది ఇన్పుట్ ఇస్తే y = a బార్ వస్తుంది. ఓకే, మన అవుట్పుట్ ఏ బార్ వచ్చేటట్టు NAND గేట్ యూజ్ చేసుకొని చేయాలి. ఇప్పుడు NAND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది చెప్తాను చూడండి. కన్స్ట్రక్షన్ చేద్దాం. NAND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? 2 ఇన్పుట్స్ ఇస్తే a b, 2 ఇన్పుట్స్ ఇస్తే ఏమవుతుంది? ab హోల్ బార్. ఓకే, 2 ఇన్పుట్స్ని మల్టిపుల్ చేసి దానికి బార్ వస్తుంది, బబుల్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే NAND గేట్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్పుట్ ఏ, మనకు నాట్ గేట్కి ఇన్పుట్ ఒక్కటే ఉంటాయి కాబట్టి ఆ ఇన్పుట్ ఒక్కదాన్ని షార్ట్ చేసుకోవాలి. NAND గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ కలిపి ఒక్కటే ఏ అనే ఇన్పుట్ ఇవ్వాలి, బి అనేది ఇవ్వద్దు. కాబట్టి ఏ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఏకి సింపుల్ ఏమొస్తుంది? ఏ బార్. సింపుల్ ఏ బార్. ఇంకొకటి లేదు కాబట్టి డైరెక్ట్ సింపుల్గా ఏ బార్, బబుల్ ఉంది కాబట్టి ఏ బార్. మనకి నాట్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏ బార్ అనేది వచ్చేసింది. ఓకే, మనం చూసుకున్నట్టు y = a బార్ అనే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కన్స్ట్రక్షన్ చేద్దామంటే AND గేట్ కన్స్ట్రక్షన్ చేద్దాం. AND గేట్ చూడండి. AND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? AND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ y = ab. ఓకే, మన AB వచ్చే వరకు NAND గేట్స్ యూజ్ చేసుకుంటా చేయాలి. ఫస్ట్ NAND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ తెలిసిగా AB బార్. ఫస్ట్ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. NAND గేట్ a b, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? a × b హోల్ బార్. ఓకే, మనకి ఏం కావాలి? AB కావాలి సింపుల్గా. ఈ మన ఇంకో బార్ అనేది ఎప్పుడు పోతుంది? సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఈ ఇన్పుట్ని NAND గేట్ 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, 2 ఇన్పుట్స్ని ఈ అవుట్పుట్కి ఒక్కడే దానికి షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏమవుతుంది? ఇక్కడ మనకి y = a ఇస్తే ఏమైంది? ఏ బార్ అయింది. ఇది మన ఏబీని ఏ అనుకుంటే AB హోల్ బార్ అయింది. ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి ఇంకో బార్ వస్తుంది. 2 బార్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? y = సింపుల్గా ab. ఓకే, అర్థమైంది కదా? సింపుల్గా మనం ఏం చేయాలంటే AND గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? y = ab. కాబట్టి AB వచ్చేంత వరకు NAND గేట్స్ యూజ్ చేసుకుంటా మనం AND గేట్ని కన్స్ట్రక్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటిది? OR గేట్. OR గేట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే OR గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? y = a + b. మనకి NAND గేట్ అవుట్పుట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక NAND గేట్ని 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. ఓకే, ఏ అనేది ఇక్కడ మనం షార్ట్ సర్క్యూట్ చేసినాం కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? ఏ బార్ అవుతుంది.
ఇవన్నీ మీకు అర్థం కాకుండా ఫస్ట్ నా వీడియో ఉంటుంది, ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు షార్ట్ సర్క్యూట్ ఏసి అవుట్పుట్ ఇస్తే ఏ బార్ అవుతుంది. సింపుల్గా బబుల్ ఉంది కాబట్టి ఏ బార్. ఓకే, 2 ఇన్పుట్స్ వస్తే దాన్ని మల్టిపుల్ ఏబి హోల్ బార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకోటి 2 ఇన్పుట్స్ ఉంటాయి కదా, 2 ఇన్పుట్స్ దీన్ని కూడా షార్ట్ సర్క్యూట్ చేసుకుందాం. ఓకే, అంటే 2 ఇన్పుట్స్కి కలిపి ఒకటే ఇన్పుట్ ఇస్తాను. దీన్ని బి తీసుకుంటే ఏమైతే ఇక్కడ బి బార్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏ ప్లస్ బి కాబట్టి ఈ రెండింటి అవుట్పుట్స్ని నేను ఇంకో 9 గేట్కి ఇస్తాను. ఏమైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతాయి కదా అంటే ఏ బార్ ఇంటూ నాండ్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది, ఇక్కడ ఇంటూ చేస్తుంది 2 ఇన్పుట్స్ని, బి బార్, ఏ బార్ ఇంటూ బి బార్. ఓకే, బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి బూలియన్ లాస్, మనం ఏం చేద్దాం కదంటే ఏ స్ప్లిట్ చేస్తాం. ఈ హోల్ బార్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఏ డబల్ బార్ స్ప్లిట్ చేసిన కాబట్టి ఇంటూ అనేది ఏమవుతుంది ప్లస్ అవుతుంది. నెక్స్ట్ బి డబల్ బార్, హోల్ బార్ డబల్ బార్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది ఏ ప్లస్ బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఆర్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మనకు ఆన్సర్ అయినా వచ్చింది. సో ఇది అనేది ఇలా కన్స్ట్రక్షన్ చేసినాం. నాట్ గేట్కి 1 నాండ్ గేట్ అవసరం అవుతుంది, అండ్ గేట్ 2 నాండ్ గేట్స్, ఆర్ గేట్కి 3 నాండ్ గేట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ మనం ఎక్స్ఆర్ గేట్ చూద్దాం. ఎక్స్ఆర్ గేట్ ఎక్స్ఆర్ గేట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, అంతే కదా ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఫోర్త్ ఎక్స్ఆర్ గేట్ చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దాం కదా అంటే నాండ్ గేట్ని తీసుకుందాం. 2 ఇన్పుట్స్ ఏ బి, నాండ్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది ఏ ఇంటూ బి హోల్ బార్. ఓకే, మనం ఏం చేద్దాం కదా అంటే ఇక్కడికి వెళ్ళి ఇంకో 2 ఇన్పుట్ నాండ్ గేట్స్కి తీసుకుందాం. ఈ బి అనే దాన్ని ఇక్కడికి వెళ్ళి ఇంకో నాండ్ గేట్కి ఇద్దాం, ఏని కూడా సెపరేట్గా నాండ్ గేట్కి ఇచ్చేద్దాం. ఇక్కడ ఏబి హోల్ బార్ కదా, ఇక్కడ బి ఉంది, బి ఇంటూ నాండ్ గేట్ ఇంటూ చేస్తే కాబట్టి బి ఇంటూ ఏబి హోల్ బార్, అంటే ఏబి హోల్ బార్ని మనం బి అనుకుందాం. ఇది బి ఇంటూ బి బార్, ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏబి బార్, బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. ఓకే, మనం ఏం చేద్దాం కదా అంటే దీన్ని చూడండి ఇప్పుడు ఇంకో నాండ్ గేట్కి ఇచ్చేద్దాం. ఇంకో నాండ్ గేట్కి ఇచ్చేస్తే ఏ ఇంటూ ఏబి బార్ హోల్ బార్, దీని అంతా ఏ అనుకుందాం. ఇప్పుడు ఏ, దీన్ని బి అనుకుందాం. ఓకే, ఏ ఇచ్చేసినాం. ఇప్పుడు బి ఇంటూ ఏబి బార్ హోల్ బార్, ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ మనకు తెలిసిగా హోల్ బార్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ కింద రాస్తాను చూడండి, స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది ఏ ఇంటూ ఏబి బార్ హోల్ డబల్ బార్ ప్లస్ ఇంటూ ఉంది కాబట్టి స్ప్లిట్ చేసుకున్నప్పుడు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ బి ఇంటూ ఏబి బార్
హోల్ డబుల్ బార్. మీరు మంచిగా కాన్సన్ట్రేట్గా అయినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. బార్ బార్ క్యాన్సిల్ అవుతాయి, 2 బార్స్ ఉన్నాయంటే క్యాన్సిల్ అవుతాయి. ఇది కూడా 2 బార్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏ ఇంటూ ఈ హోల్ బార్ని మనం కూడా ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్, నెక్స్ట్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్. ఏ ఇంటూ ఏ బార్ ఏమవుతుంది 0, ఎందుకంటే ఇక్కడ చెప్తా చూడండి, ఏ ఇంటూ ఏ బార్ 0. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 0 ఇంటూ ఏ బార్ ఏమవుతుంది 1, అప్పుడు ఏమవుతుంది 0. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. 1 అనుకుంటే ఇక్కడ 1 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా కానీ ఏ ఇంటూ ఏ బార్ బి ఇంటూ బి బార్ ఉన్నా కానీ 0 అయితే ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటూ ఏ బార్ 0, ఏ ఇంటూ బి బార్ ప్లస్ ఏ ఇంటూ బి బార్ ఏబి బార్ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ఏమవుతుంది ఏ బార్ బి ప్లస్ బి ఇంటూ బి బార్ ఏమవుతుంది చెప్పిన బి ఇంటూ బి బార్ 0. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. మనకు ఆన్సర్ వచ్చేసింది. చెప్పిన ఎవరక వై ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సేమ్ అటు ఇటు సేమ్ రివర్స్ ఉన్నా కానీ సేమ్ ఆన్సర్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. ఓకే, ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఎక్స్ఆర్ గేట్కి ఇంకొక మనకి బార్ వస్తే ఎక్స్ఆర్ గేట్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఎక్స్ఆర్ గేట్ అంటే చూడండి, ఎక్స్ఆర్ గేట్ ఇప్పుడు ఏం చేద్దామంటే చెప్పిన ఎవరికి ఎక్స్ప్రెషన్ సేమ్ దీనికి ఇంకొక 9 గేట్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లియర్ అయ్యి చూపెడతాను చూడండి. వీడియో లెంత్ అయితే ఎక్కువైతే కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు, మీరు ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. సింపుల్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఒకసారి దీన్ని నోట్స్లో డ్రా చేసుకుంటే మీకు సింపుల్ ఎగ్జామ్స్లో ఫుల్ అంటే ఫుల్ యూజ్ అవుతుంది. చూసుకోండి, ఏబి హోల్ బార్, ఇక్కడ ఏమొస్తుంది ఏ డాట్ ఏ బార్ బి. ఓకే, హోల్ బార్. ఇక్కడ మనకు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, మనం ఇవరకు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసాం కదా, ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ వచ్చింది కదా, అంటే ఏఎక్స్ఆర్ బి, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా 9 8 అనేది ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే ఏమవుతుంది ఏఎక్స్ఆర్ బి హోల్ బార్ అంటే ఏమవుతుంది మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ఆర్ బి. నార్ గేట్ అనేది అయిపోయింది, ఎక్స్నార్ గేట్ అనేది అయిపోయింది. వై ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. మనం ఇక్కడ ఏం చేయాలంటే హోల్ బార్ ఇచ్చేస్తే మనకి ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ఆర్ గేట్కి ఎన్ని NAND గేట్స్ యూజ్ అయ్యాయి అంటే 4 NAND గేట్స్. ఇక్కడ ఎక్స్ఆర్ గేట్కి 5 NAND గేట్స్. ఒకసారి వీటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు నార్ గేట్ యూజ్ చేసుకొని చేద్దాం. ఓకే, నార్ గేట్ యూజ్ చేసుకొని చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాట్ గేట్ యూజింగ్ నార్ గేట్.
మనకి NAND గేట్తోని కన్స్ట్రక్షన్ చేసుడు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన NOR గేట్తోని కన్స్ట్రక్షన్ చేయాలి. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నాట్ గేట్ అనేది కన్స్ట్రక్షన్ చేద్దాం. సింపుల్, మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ చేసేసి NOR గేట్కి ఇన్పుట్ ఇచ్చేయాలి. NOR గేట్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 ఇన్పుట్స్ని మనం షార్ట్ సర్క్యూట్ చేసి ఒకటే ఇన్పుట్ ఇస్తే మనకి NOR గేట్ అనేది వస్తుంది. Y = A బార్. సింపుల్గా బబుల్ ఉంది కాబట్టి A బార్ వచ్చింది. మనం NOR గేట్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. ఓకే, NOR గేట్ సింపుల్గా ఒక్కడే గేట్ వస్తుంది. NAND గేట్ యూజ్ చేసుకున్నా NOR గేట్ యూజ్ చేసుకున్నా ఒక్కడే గేట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే AND గేట్ కన్స్ట్రక్షన్ చేద్దాం. B ఫస్ట్ 2 ఇన్పుట్స్ని AND గేట్ ఫస్ట్ 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. ఏమవుతుంది, ఇది ఏ బార్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకోటి తీసుకుంటాను NAND గేట్ నేను. ఇక్కడ ఏమవుతుంది, B. ఇక్కడ నేను B బార్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఇంకో NAND గేట్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది కదా అంటే A బార్ డాట్ B బార్. బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది, = సారీ NOR గేట్ యూజ్ చేసుకొని చేస్తాను కాబట్టి మిస్టేక్లు వచ్చింది, సారీ. ఓకే, మనకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. A బార్ ప్లస్ NOR గేట్ మనం ఇప్పుడు ఇక్కడ NOR గేట్ యూజ్ చేస్తాం కాబట్టి A బార్ ప్లస్ B బార్ ప్లస్ హోల్ బార్. ఇప్పుడు ఏమైతే స్ప్లిట్ చేసుకుంటే A డబల్ బార్ ప్లస్ ఉంది కదా డాట్ అవుతుంది, B డబల్ బార్. స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది కదా అంటే = A డాట్ B, Y = A డాట్ B. AND గేట్ ఎక్స్ప్రెషన్ Y = A డాట్ B. సింపుల్గా వచ్చేసిందిగా. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఏం చేద్దాం, OR గేట్ కన్స్ట్రక్షన్ చేద్దాం. OR గేట్ ఎక్స్ప్రెషన్ ఏంటిది, OR గేట్ Y = A + B. మనం ఏం చేద్దాం కదా అంటే ఫస్ట్ 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ చేసుకుందాం. సారీ, ఇలా ఫస్ట్ 2 ఇన్పుట్స్ని తీసుకొని A B. ఇక్కడ ఏమొస్తుంది, A + B హోల్ బార్. ఓకే, నెక్స్ట్ 2 ఇన్పుట్స్ని షార్ట్ సర్క్యూట్ వేసుకొని బబుల్ తీసుకుంటే A + B హోల్ బార్. బబుల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇంకో బార్ అవుతుంది. 2 బార్ క్యాన్సిల్ అయితే Y = A + B. ఓకే, ఇక్కడ మనకి NOT గేట్కి 1 NOR గేట్ యూజ్ అయింది, AND గేట్కి 3, OR గేట్కి 2. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం తీసుకుందాం కదా అంటే XOR గేట్ చూసుకుందాం, XNOR. ఓకే, XNOR గేట్ సింపుల్గా సేమ్ ఇప్పటి లెక్కనే XOR గేట్కి మనం NAND గేట్ యూజ్ చేసుకొని ఎట్లా చేసినామో XNOR గేట్కి మనం NOR గేట్ యూజ్ చేసుకొని చేయాలి. సింపుల్గా XOR గేట్కి మనం ఎన్ని NAND గేట్స్ యూజ్ చేసినాం, 4 NAND గేట్స్. ఇక్కడ కూడా XNOR గేట్కి 4 NOR గేట్స్ యూజ్ చేస్తాం, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు, ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఓకే, ఫస్ట్ A B
ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ బి హోల్ బార్. ఇక్కడ ఏమవుతుంది బి నుంచి వెళ్ళి బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బార్, బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ బార్, బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్. ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ బి బార్ హోల్ బార్, ఇదంతా ఏ అనుకున్నాం, ఏ రాసేసినాం ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది బి ప్లస్ ఏ ప్లస్ బి బార్ హోల్ బార్. దీని అంతటికి ఇంకో హోల్ బార్ వస్తుంది. ఇక్కడ మనం కింద రాసుకుందాం, అక్కడ మనకు అర్థమవుతలేదు. ఏ ప్లస్ బి బార్ హోల్ బార్ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బార్. ఇక్కడ మనకి ఇంకా బబుల్ ఉంది కాబట్టి హోల్ బార్ వచ్చేస్తుంది. ఈ మనం హోల్ బార్ని స్ప్లిట్ చేద్దాం. ఏం చేద్దాం ఏ ప్లస్ బి బార్ హోల్ డబల్ బార్. ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఇటు హాఫ్ వెళ్ళిపోతుంది. ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది బి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ బార్ డబల్ బార్. ఈ డబల్ బార్ క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ ఇక్కడ మనం ఏ ప్లస్ బిని కూడా స్ప్లిట్ చేసుకుందాం. స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది ఏ ఇంటూ ఏ బార్ ఇంటూ బి బార్. ఓకే నెక్స్ట్ ఇంటూ బి ప్లస్ ఏ బార్ ఇంటూ బి బార్. ఓకే ఏ ప్లస్ ఏ బార్ మనకి ఏమైతే ఆన్సర్ 0 + 1 ఏమైతే 1 + 0 1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి బార్. ఓకే ఏమైతుంది ఏ ప్లస్ బి బార్ మనకి ఏ ప్లస్ ఏ బార్ 1 అవుతుంది. 1 ఇంటూ ఏ ప్లస్ బి బార్. ఓకే నెక్స్ట్ ఇంటూ బి ప్లస్ బి బార్ 1 అవుతుంది. ఓకే 1 ఇంటూ సంథింగ్ బి ప్లస్ ఏ బార్. ఓకే ప్లస్ ఏ బార్. ఇక్కడ ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే ఏమవుతుంది ఏబి బార్ ప్లస్ ఏ బార్ బి. ఓకే ఆన్సర్ అనేది వచ్చేసింది. సరే చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి ఏబి. నెక్స్ట్ బి ఇంటూ బి బార్ ఏమైతే 0. ఓకే నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ బి బార్ ఇంటూ ఏ బార్. ఓకే ఏమైతుంది బి బార్ ఇంటూ ఏ బార్ బి బార్ ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఓకే ఎక్స్ఆర్ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్ కన్ఫ్యూజ్ కాదండి ఇక్కడ కూడా. నెక్స్ట్ సింపుల్ ఇక్కడ ఇంకో నార్ గేట్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ అయితే కాబట్టి కొంచెం తొందరగా ఇస్తాను. మీరు కావాలంటే స్లో మోషన్ పెట్టి ఉన్నాయి చూడండి. ఇంకో 4 గంటలు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వేస్తాను అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకు అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వచ్చింది. ఈ గేట్ కన్నా వచ్చింది. ఏమొచ్చింది ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం కదా సింపుల్గా హోల్ బార్ వచ్చేస్తుంది. ఏబి ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి సింపుల్గా ఏ బార్ బి బార్ హోల్ బార్ వస్తుంది. స్ప్లిట్ చేసుకుంటే ఏమవుతుంది ఏబి బార్ ఇంటూ ఏ బార్ బి బార్ హోల్ బార్. ఇక్కడ ఏ బార్ స్ప్లిట్ చేసుకున్నాను ఇక్కడ కూడా బి బార్ ఇంటూ ఏమవుతుంది ఇక్కడ ఏ డబల్ బార్ ప్లస్ బి డబల్ బార్ క్యాన్సిల్ అయిపోతాయి.
ఇక్కడ ఏమవుతుంది ఏ బార్ ఇంటూ ఏ ఏమైతే 0, ఏ బార్ ఇంటూ బి ఏ బార్ బి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, బి బార్ ఇంటూ ఏ ఏమైతుంది ఏ బి బార్ ఇంటూ బి 0. ఓకే, మన అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ఆర్ గేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఇది చూసినాం కదా. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ఆర్ బి. ఓకే, వీడియో ఫుల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ట్రిక్స్ కోసం నెక్స్ట్ కొన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.